సార్ 'గోట్' హ్మ్. రీసెంట్‌గా వచ్చిన 'తలపతి' మూవీ. హ్మ్. ఇది ఫ్లాప్ అవ్వడానికి కారణం సీఎస్‌కే టీమ్‌ని వాడడం వల్లే అని చెప్పేసి దర్శకుడు వెంకట్ ప్రభు ఒక మాట అన్నారు. హ్మ్. దీని గురించి మీరేమంటారు సార్? మహేంద్ర సింగ్ ధోనిని ఏదో విధంగా ఒక సీన్‌లో పెట్టడానికి ట్రై చేసినట్టు నేను విన్నాను యాక్చువల్‌గా. హ్మ్. అది కరెక్ట్ కాదు అని నాకెందుకు ఎలాగ అనిపిస్తుందంటే, ఎలాగ అతను యాక్ట్ చేసినా, యాక్ట్ చేయకపోయినా కూడా అతను అతను షార్ట్స్ కొన్ని పెట్టారట. అవును, పెట్టారు. ఓకే. అది ఎక్కడ ఎఫెక్ట్ ఇస్తదంటే తమిళనాడులోనే ఎఫెక్ట్ ఇస్తది. పోయి ఎంత చెన్నై సూపర్ కింగ్స్‌కి అతనైనా కూడా దే డోంట్ లైక్ నార్త్ ఇండియన్స్ అని ఒక చిన్న ఎలిగేషన్ పట్టుకొచ్చారు. అదే నిజమైతే తమిళనాడులో కూడా ఆ మాత్రం కూడా ఆడకూడదు. హ్మ్. తమిళనాడు ఒక రేంజ్‌గా ఆడింది. బట్ ఆంధ్రాలో కూడా పబ్లిసిటీ లేదు కాబట్టి ఆడిందని చెప్పేసి దే ఆర్ సేయింగ్ యాక్చువల్‌గా. సో, ఇది దేని గురించి ఆడలేదు, దేని గురించి ఆడలేదు. సినిమాలో కంటెంట్ బావుండి, ప్రెజెంటేషన్ బావుంటే డెఫినిట్‌గా ఆడద్ది. ఎక్కడైనా ఆడద్ది. మన దగ్గర పబ్లిసిటీ లేకపోయినా ఆడద్ది. అవును. సో, ఇది ఈ 3 జరగలేదంటే స్క్రీన్ ప్లే అన్నా బ్యాడ్ అయి ఉండాలి. విజయ్‌కి ఓవరాల్‌గా సూటబుల్ అయ్యి ఉండదు. నేను చూడకుండా మాట్లాడకూడదు. జనరల్‌గా రివ్యూస్ ముందు మాట్లాడి దాని సినిమాని బ్యాడ్ చేయకూడదు కానీ, బట్ వాట్ ఎవర్ ఐ ఫీల్ నౌ దాని గురించి నేను అక్కడక్కడ చదువుతూ ఉంటాం కాబట్టి చదువుతూ ఉన్నాం కాబట్టి నాకు అర్థమైంది ఏంటంటే, ఈ క్రికెట్ మ్యాటర్ పట్టు రావడమే పొరపాటు. ఈ క్రికెట్ మ్యాటర్‌ని పట్టు రాకుండా ఉండవలసింది. పట్టు రాకుండా వాళ్ళు వేరేగా వెళ్ళవలసింది యాక్చువల్‌గాను. ఇటువంటి స్పోర్ట్స్ మ్యాటర్ ఎప్పుడైతే పట్టుకొచ్చారో ఆ డిఫరెన్సెస్ వాళ్ళకు ఉంటుంది. తమిళనాడులో ఉంటుంది యాక్చువల్‌గాను. నార్త్ ఇండియాలో ఎందుకు ఉంటుంది? ఎంఎస్ ధోని మీద సినిమా తీస్తేనే బాగా ఆడింది. పాపం సుశాంత్ సింగ్ రాజ్‌పూట్ యాక్ట్ చేశాడు కదా, బ్రహ్మాండమైన సినిమా అది. బ్యూటిఫుల్ సాంగ్స్ అయినా ఉంటాయి. సో, ఇవన్నీ వెరసి ఆ సినిమా ఫ్లాప్ అయ్యడానికి మనం వెతుక్కుంటున్న కారణాలుగా అనిపిస్తుంది నాకు. ఈయన ఇప్పటికీ సీఎస్కేకి కెప్టెన్‌గా ఆయననే ఉన్నారు. ఒకవేళ అంటే ఈ ఐపీఎల్ స్టార్ట్ అయినప్పటి నుంచి సీఎస్కేలో అతను ఉన్నారు, ఎంఎస్ ధోని. సో, అట్లెట్లా ఇప్పుడు నెగెటివ్ అయితే సార్? అతనికి బై ఎనీ ఛాన్స్ అతని కారణం కాదు. ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ క్రికెటర్ ఇన్ ద హోల్ వరల్డ్. దాని చేత అతను ఎందుకు చేయలేదా, వీళ్ళు అతను ఎందుకు రీచ్ అవ్వలేకపోయారా అనేది వాళ్ళకి జరిగిన ఈక్వేషన్స్, ఒకవేళ రెమ్యునరేషన్ ఇన్ని ఉంటాయి సాధారణంగా. వాళ్ళకి ఎలా చేయటం వల్ల మళ్ళీ అక్కడ వేరే వాళ్ళకి బ్యాడ్ అవుతామన్నా రకరకాలు ఉంటాయి. జస్ట్ లైక్ దట్ ఓన్లీ ఫర్ మనీ చేయకపోవచ్చు విజయ్ సినిమాలో. ఇక డిఎంకే ఈజ్ రూలింగ్ దేర్ అది చాలా ఉంటాయి కారణాలు. అన్నీ మనకు సరిగ్గా తెలియకపోవచ్చు కానీ అతన్ని కారణంగా పట్టు రావడం పొరపాటు. అసలు క్రికెట్ బ్యాటర్కి వెళ్ళకూడదు. ఎందుకు వెళ్ళారు అనేది నాకు తెలియదు. మరి సినిమా చెప్పలేను కానీ దానికి అటువంటి బ్యాటర్లు కొన్ని అన్టచబుల్ మ్యాటర్స్ ఉంటాయి. వాటి జోలికి వెళ్ళకూడదు. వెళ్ళటం వల్ల అల్టిమేట్గా వాట్ ఈజ్ సినిమా టు ఎంటర్టైన్ ఫర్ ఆల్ విజయ్ ఫ్యాన్స్. నాన్ విజయ్ ఫ్యాన్స్ కూడా ఎందుకు చూస్తారంటే ఏం చేశారు సినిమా, పెద్ద సినిమా, 200-300 కోట్ల సినిమా అని చూస్తారు. అవి ఓపెనింగ్స్ ఒక 1 వీక్ వరకు పెద్ద నష్టాలు వచ్చేస్తాయని బట్టి అనుకోను నేను. కాకపోతే దే మేడ్ ఇట్ యాజ్ పాన్ ఇండియా. యాక్చువల్లీ విజయ్కి అంత పాన్ ఇండియా లేదు. ఒక సౌత్ ఇండియాలోనే అతనికి పెద్ద మార్కెట్ ఉంది. అండ్ యుఎస్ ఎఫ్ఎంఎస్ నాకు ఎప్పటి నుంచో ఉంది. ఫ్రాన్స్, మలేషియా, సింగపూర్ లాగా ఇప్పుడు యుఎస్ కూడా కలిసింది. ఇవన్నీ కలిసి వెరిసి చాలా ఎక్కువ బిజినెస్ వస్తుంది కాబట్టి అతనికి ఎగ్జాక్ట్గా పవన్ కళ్యాణ్ లాగా అనమాట. పవన్ కళ్యాణ్ ఈజ్ నాట్ పాన్ ఇండియా ఆర్టిస్ట్. అతని గురించి ఎందుకు తెలుసు అంటే, సరే బ్రదర్ ఒక పొలిటీషియన్గా వెళ్ళాడు, సక్సెస్ అయ్యాడట. ఈ న్యూస్ జనరల్గా ఎంతమంది తెలుస్తుంది? 25% తెలుస్తుంది. ఇప్పుడు బన్నీ అలా కాదు కదా. బన్నీ అండ్ అదర్ ప్రభాస్ వాళ్ళు ఎస్టాబ్లిష్ అయిపోయారు. అంతగా ఎస్టాబ్లిష్ కానీ పెద్ద స్టార్ ఎవరంటే పెద్ద స్టార్ మళ్ళా విజయ్. ఆ కారణం అప్పుడు అందరికీ అన్నీ నచ్చాలని లేదు కదా. వీళ్ళు అనుకున్న కాన్సెప్టలైజేషన్ ఇట్ మైట్ నాట్ బి అపీలింగ్ ఇన్ జనరల్. కానీ దేనో దాని మీద ఎందుకు గంటేస్తారంటే ఆ గంటతో ఒక తమిళనాడులో జరుగుద్ది. ఆ ఇండిఫరెన్సెస్ తమిళ పీపుల్గా ఉంటుంది. మన అలా కాదు, తెలుగు భాషలో మాట్లాడితే చింపాంజీ మాట్లాడి చూసేస్తారు. తెలుగు ఆడియన్స్ ఆర్ ద బెస్ట్ ఆడియన్స్. మన సినిమాలో చిరంజీవి సినిమాలు కూడా సరిగ్గా చూడరు. వాళ్ళ సినిమాలు సూర్య ఇవన్నీ చూస్తారు కదా, కార్తీ. ఇంత మంచి ఇండస్ట్రీ అక్కడ ఉండదు మీకు. ఈ రోజున సౌత్ ఇండియాలో అన్నిటికంటే ఇది సుభిక్షంగా ఉందంటే కారణం తెలుగు ఆడియన్సెస్ ఆర్ వెరీ గుడ్. ఆ వెల్కమింగ్ యాటిట్యూడ్ మిగతా వాళ్ళ చోట్ల ఉండకపోవచ్చు. ఓన్లీ ఎంఎస్ ధోని మ్యాటర్ గురించే కాకుండా కూడా ఇన్ జనరల్గా పీపుల్ బయట ఉంటుంది. దానికి పబ్లిసిటీ కూడా అది బాగోలేదు అన్నారు ఇక్కడ ఆంధ్రాలో మటుకు. అయినా కూడా వీళ్ళు ఎవరు పెద్దోళ్ళు కొనుక్కున్నారు, వాళ్ళకి ఏదో రిటర్నబుల్ అడ్వాన్స్ కొనుక్కున్నారు కాబట్టి పెద్ద ప్రాబ్లం ఉండదు. డబ్బులు తిరిగి ఇచ్చేయాలి వాళ్ళు.
సో వీటిలన్నిటితోటి నీ సినిమా ఆడితే ఏమీ రావు. ఎందుకు ఆడింది, ఇటువంటి సినిమాలో ఎంఎస్ ధోని నటిది ఇవ్వలేదు, ఇంకా అవన్నీ రావు. ఇంకా ఆడేసింది అది సినిమా, దట్స్ ఆల్, దేర్ ఎండ్స్ ద మ్యాటర్. ఎప్పుడైతే మీకు కొంచెం కుంటిగా వెళ్తుందో అప్పుడు ఇవన్నీ మాట్లాడుతూ ఉంటారు. ఆ మ్యాటర్ గురించి వచ్చింది, ఈ మ్యాటర్ గురించి ఇలాగా చూడలేదు. ఎందుకు చూడరు? చూడకపోయిన తనం స్టార్ట్ అయింది ఒక తమిళనాడులోనే. వాళ్ళకి ఆ ఫీలింగ్ ఉంది, ఆ లింగ్విస్టిక్ ఫీలింగ్ ఇవన్నీ కూడా తమిళ్కే ఉంటుంది. మన వాళ్ళు చూడండి, తెలుగులో ఏ సినిమాని ఆడుతుంది. ఎనీ మూవీ డబ్ చేయండి, వాళ్ళకి తెలుగులో అర్థం అవ్వాలంతే. ఓటీటీలు కూడా ఎక్కువ చూసి తెలుగు వాళ్ళే. మీకు అర్థమైందా? ఎందుకంటే వాళ్ళకి కథ అర్థం అవ్వాలి, ఎవడెవడో మాట్లాడుకున్నాడు అర్థం అవ్వాలి. నేను తెలుగులో ఉన్నాను కాదు, దట్స్ వెరీ గుడ్ పాయింట్ ఫర్ కలెక్షన్స్. దాని చేత వాళ్ళు వెతికే కారణాలు ఎంతవరకు కరెక్ట్ నేను చూడని, నేను కూడా చూస్తాను. ఆఫ్టర్ కమింగ్ టు ఓటీటీ అనేది చూస్తానని అంటే అన్నీ చూడలేదు. నేను ఒరిజినల్గా చూడాలనుకుంటాను. నేను మొన్న మంజువల్ వాయిస్ కూడా ఐ వెంట్ అండ్ సర్చ్ ఫర్ మలయాళం ఓన్లీ ఆడియో. అక్కడ అవసరమైతే కొన్ని అన్నీ అర్థం అవ్వకపోయినా కొన్ని చోట్ల సబ్ టైటిల్ మళ్ళీ ఆన్ చేసి చూడొచ్చు. కాబట్టి ఐ వుడ్ లైక్ టు వాచ్ ఓన్లీ ఒరిజినల్. అలాగే మన తెలుగు ఒరిజినల్ చూడాలనుకుంటాను.